మార్చుకోకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ఏళ్లు ఇప్పటికీ తమ కూతురు విషయంలో జరిగిన అన్యాయానికి ఏమాత్రం న్యాయం జరగలేదు అని ఆరోపిస్తోంది సుగాలి ప్రీతి ఫ్యామిలీ. 2017 ఆగస్టు 19న జరిగిన ఘటన. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని అప్పటి నుంచి మొదలైన తమ కన్నీళ్లు ఇప్పటికీ కూడా ఆగడం లేదు అని చెప్తూ ఉన్నారు ప్రీతి తల్లిదండ్రులు పార్వతీదేవి రాజానాయక్. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రభుత్వాలు మారినా కేసు విషయంలో పెద్దగా పురోగతి లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ధర్నా నిర్వహించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం పలుమార్లు కలిసి ఆయనతో మాట్లాడినా పెద్దగా పురోగతి కనిపించట్లేదంటున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ గతంలో నినదించిన పవన్ ఎక్కడ ప్రశ్నిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది సుగాలి కుటుంబం. ప్రీతి 8వ సంస్మరణ సభ సందర్భంగా మరోసారి తమ కూతురుని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రీతి తల్లిదండ్రులు. అధికారులు రాజకీయ నాయకులు ఎవరూ కూడా తమకు న్యాయం చేయడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. అందుకే తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజల వద్దే ప్రస్తావించేందుకు, వారిలో చైతన్యం కలిగించేందుకు వీల్ చైర్ యాత్ర చేస్తామంటే అడ్డుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రీతి తల్లి పార్వతీదేవి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వీల్ చైర్ యాత్రను ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు. సుగాలి ప్రీతి ఘటన జరిగి నేటికి 8 ఏళ్లు. ఈ నేపథ్యంలో అసలు ఘటన జరిగిన రోజు ఏం జరిగింది, ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలింది, స్కూల్ యాజమాన్యంపై మరి ప్రీతి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఎక్కడికి పోయాయి, ప్రీతిలా మరెవ్వరికీ జరగకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ తమకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అంటూ ప్రీతి ఫ్యామిలీ ఎందుకు ఆరోపిస్తోంది, అసలు ప్రీతి తల్లిదండ్రులు పార్వతీదేవి రాజానాయక్ ఆవేదన ఏంటి అన్న దానిపైన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసు నేటికి దాదాపుగా 8 సంవత్సరాలు గడుస్తుంది. తమ తల్లిదండ్రులు న్యాయ పోరాటం కోసం గతంలో ఉండే ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే కర్నూలు నగర శివారులో ఉండే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అదే పాఠశాలలో చదువుకుంటూ ఉండే విద్యార్థిని. తమ తల్లిదండ్రులకు ఆ రోజు అసలు ఆ ఘటన ఏం జరిగింది, స్కూల్ యాజమాన్యం ఏం చెప్పారో తమ తల్లిదండ్రుల మాటల్లో వారితో మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, దాదాపు 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు అసలు స్కూల్ యాజమాన్యం ఏదైతే 2017 ఆగస్టు 19న మీకు మొదట ఫోన్ చేసి ఏం చెప్పారో, అసలు ఏం జరిగింది? నమస్తే అండి. 2017 19 ఆగస్టున దాదాపుగా ఉదయం 12 గంటలకి నాకు పెద్దయ్య అనే కేర్ టేకర్ నుంచి ఒక కాల్ వచ్చింది. మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. మరి నేను వికలాంగురాలు కాబట్టి నేను మా హస్బెండ్కి, నా భర్త అయిన రాజు నాయక్ గారికి చెప్పడం జరిగింది. పాప పడిపోయిందంటే కళ్ళు తిరిగి పడిపోయిందంటే వెళ్ళి తీసుకురండి అని చెప్పడం జరిగింది. మరి ఆయన 12-20 నిమిషాల కల్లా అక్కడ నగర శివారులో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళే లోపే నా భర్త వెళ్ళే లోపే అక్కడ 2 జీపుల వ్యాన్ నిండుగా పోలీసులు ఉండడము, మరి వాళ్ళు డైరెక్ట్గా మా పాప చదువుతున్న హాస్టల్లో మరి ఈ విధంగా ఈ సీనరీని వాళ్ళు చూపించడం జరిగింది మా భర్త గారికి. మరి మా భర్త అక్కడ పక్కన ఉండి నేను వెంటనే కాల్స్ చేస్తూ ఉన్నాను. పక్కన ఉన్నారనేసి ఇది చూశారు అనేసి ఆయన ఫొటోస్ తీసుకొని వెంటనే ఈ పోలీస్ వాళ్ళు వెంటనే నేను కిందికి దింపుకొని వచ్చి పాపను పోస్ట్ మార్టంకి తరలించడం జరిగింది. అది కూడా స్కూల్ యాజమాన్యం వల్ల ప్రైవేట్ వెహికల్లో మార్చురీకి తీసుకెళ్లడం జరిగింది.
ఏం జరిగింది ఏమైంది అని నా భర్త గారు అడిగేలోపే ఈయనను దొబ్బుకొని తీసుకొని వెళ్ళడం పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం మార్చురీ దగ్గరికి జరగడం జరిగింది. మరి మార్చురీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా బంధువులు మేము అంతా కూడా పాపను మార్చురీకి తీసుకెళ్తున్నారన్నప్పుడు మరి పాపను పరిశీలించగా పాప ఒంటి మీద చాలా పలు రకాల గాయాలు కనిపించాయి. మరి చేతుల మీద కానివ్వండి, మరి గొంతుకు ఇక్కడ తెగిన విధంగా ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే మరి ఇదిగోండి పాపకు ఇక్కడ తెగిన గాయం, ఇక్కడ తెగి రక్తం అంతా బయటికి వచ్చేసి వైట్గా లోపల లేయర్స్ అంతా కనిపించే విధంగా ఈ విధంగా అనుమానాస్పదంగా ఉంటే మేము అడగడం పోలీస్ వాళ్ళని అడిగాము. మీరు అక్కడ ఏమని చెప్పారు, ఇక్కడేమో ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నాయి అంటే వాళ్ళు ఏం లేదమ్మా మీరు ముందు ఫస్ట్ పోస్ట్ మార్టం అయిపోకట అనేది బలవంతంగా పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళడం జరిగింది. మరి పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తాయి మాకు. అక్కడ అసలు డ్యూటీ చేయని డాక్టర్ బి లక్ష్మీనారాయణను ఆల్రెడీ స్కూల్ వాళ్ళు డబ్బులతో కొనేసి ఈ పాపను పోస్ట్ మార్టం చేపించాలి ఆ డాక్టర్ బి లక్ష్మీనారాయణతో అని ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్కడ స్టూడెంట్ లీడర్సు, ప్రజా సంఘాలు వాళ్ళు, మరి చాలామంది లీడర్స్ అందరూ కూడా ఇతను ఒక దొంగ, ఇతను అసలు పోస్ట్ మార్టం చెయ్యడు, మీ పాపకు ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించగా అప్పట్లో ఉన్న డిఎస్పి రమణమూర్తి గారు డ్యూటీ రోస్టర్ చూడగా డాక్టర్ శంకర్ గారు ఉన్నారు. ఆ రోజు పాపకు జరిగే కంటే ముందే 8 పోస్ట్ మార్టం జరిగాయి. ఆ 8 పోస్ట్ మార్టంలు శంకర్ సార్తో చేపించి ఈ పోస్ట్ మార్టం ఒక్కటే డాక్టర్ బి లక్ష్మీనారాయణ చేయడానికి వాళ్ళు కుట్ర పన్నారు. మరి మా కుట్రను వీళ్ళందరూ కూడా వెనక్కి కొట్టేశారు. ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ డాక్టరే చేయాలని చెప్పగా అప్పట్లో ఉన్న డాక్టర్ శంకర్ గారు పోస్ట్ మార్టం 4 గంటలు పాప మీద పోస్ట్ మార్టం చేసిన తర్వాత పాప మీద అఘాయిత్యం జరిగింది, అత్యాచారం చేసి హత్య చేశారని పోస్ట్ మార్టం నివేదికలో క్లియర్ కట్గా మాకు ఎవిడెన్సెస్తో సహా వచ్చాయి. మరి అదేవిధంగా సైటాలజీ రిపోర్ట్, ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో దొరికిన లిక్విడ్ని తీసుకెళ్ళి ఇది ఏంటి అని పెథాలజీ డిపార్ట్మెంట్లో టెస్ట్ చేయగా దాంట్లో క్లియర్ కట్గా సెమెన్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ అంటే లైవ్ బాడీలో దొరికింది. బాడీ, టెయిల్, హెడ్ అని ఆ 3 విధాలుగా ఆ రిపోర్ట్ రావడం జరిగింది. అంటే మొదట మీరు ఇందాక మాట్లాడినట్లు ఏదైతే ఈ ఆగస్టు 19th అత్యాచారం జరిగిన తర్వాత ఇదంతా కూడా ఊరిగా చిత్రీకరించారు. తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్ళారు. 20th ఒక నివేదిక ఇచ్చింది. ఆ రోజు క్లియర్గా ఇచ్చారు. అంటే 2.5 స్పెర్మ్ ఏదైతే ఈ మైనర్ బాలిక అవయవంలో ఉందంటూ కూడా డాక్టర్లు ఇచ్చారు. మరి ఆ ఎవిడెన్స్ ఎప్పుడు తారుమారు చేశారు అసలు? ఇంకా చాలా ఉన్నాయండి రిపోర్ట్స్. హిస్టోపెథాలజీ రిపోర్ట్ అని ఇంకొక రిపోర్టు, అంటే అమ్మాయి గొంతు మీద తగిలిన గాయం గురించి చెప్పే హిస్టోపెథాలజీ రిపోర్టు. దాంట్లో కూడా క్లియర్ కట్గా మనకి ఇక్కడైతే చీర చూపిస్తున్నారు, కానీ తగిలిన గాయము ఒక టెంకాయ పీసుతో కానీ లేకపోతే నైలాన్ వైర్తో కానీ జరిగిందని అది కూడా రిపోర్టు ఉంది. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కేఎస్ వినోద్ కుమార్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ముద్దాయిలకు సపోర్ట్ చేస్తూ ముద్దాయిలను రక్షించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ తారుమారు చేసుకుంటూ వచ్చు. ఈ 302 అంటే మర్డరు, 201 సెక్షన్, 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అది, తర్వాత పోక్సో యాక్ట్. నా కూతురుకు 14 సంవత్సరాలు కాబట్టి 18 దాటలేదు కాబట్టి ఆమె పోక్సో యాక్ట్ అవుతుంది. ఈ సెక్షన్స్ అన్నీ డిలీట్ చేసి కేవలం 306 అంటే అబెట్మెంట్ సూసైడ్, ఎవరో ప్రేరేపిస్తే ఆ అమ్మాయి ఫీల్ అయ్యి చనిపోయినారనే సెక్షన్స్ పెట్టడం జరిగిందండి. ఆ సెక్షన్కి గల కారణాలు వాళ్ళు రాసిన కథ ఏమిటంటే, మేము స్కూల్ ఫీజు కట్టకుంటే ఆ అమ్మాయి స్కూలు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇక్కడ స్కూల్లో ఫీజు కట్టలేకపోతే మీ పేరెంట్స్ ఎక్కడికన్నా వెళ్ళి చావచ్చు కదా అని ముందు రోజు అండము, ఆ అమ్మాయి ఫీల్ అయ్యి చనిపోయింది అన్నారు. మరి ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మరి ఫీజు కట్టినారా లేదా అని మమ్మల్ని అడగలేదు, వాళ్ళు ఫీజు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నారని స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అడగలేదు. మా దగ్గర క్లియర్ కట్గా ప్రతి ఒక్క పేపర్ కూడా రిసిప్ట్ కూడా ఉంది, ఏ రూపాయి కూడా మేము డ్యూ లేము. ఇవన్నీ కూడా కేవలం ముద్దాయిలకు సహకరిస్తూ ముద్దాయిలకు కాపాడడానికే కేఎస్ వినోద్ కుమారు, రమణమూర్తి గారు, డాక్టర్ బి లక్ష్మీనారాయణ, శేషయ్య 3 టౌన్ శేషయ్య గారు ఇవన్నీ కూడా తారుమారు చేసుకుంటూ వచ్చారండి. అంటే ఇప్పటికే ఈ ఘటన జరిగి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. గతంలో అసలు గత 5 సంవత్సరాల్లో ఏదన్నా న్యాయం జరిగిందా తమ కుటుంబం?
ఈ 8 నాకు 2017లో నా పాప ఇన్సిడెంట్ సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది టీడీపీ గవర్నమెంట్లోనే అండి. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతి ప్రభుత్వం ప్రతి నాయకులు గెలవక ముందు ప్రీతికి న్యాయం చేస్తామమ్మా, మీ కేసుకి ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే న్యాయం చేస్తాడని చెప్పడము, తర్వాత గద్దె ఎక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోవడం. ఈ 8 సంవత్సరాల్లో జరిగింది నాకు అదే అండి. ఇంతవరకు కేసుకి అయితే న్యాయం ఎటువంటిగా జరగలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో ర్యాలీ చేసి వీ వాంట్ జస్టిస్ అని సుగాలి ప్రీతికి సిబిఐకి అప్పగింపనని ఆయన లక్షలాది మందితో చేశారు. పలు సందర్భాల్లో చాలా సందర్భాల్లో కూడా ప్రీతి కేసుని గెలవక ముందు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ప్రపంచానికంతా సుగాలి ప్రీతి కేసుకి అన్యాయం జరిగింది అని తెలవడానికి ముఖ్యమైన కారణం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. కానీ గెలిచిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 15 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా మాకైతే కేసులో పురోగతి అనేది ఏమీ లేదు. మేము డిప్యూటీ సీఎం గారిని గెలిచిన తర్వాత కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ గారిని కలవండి అన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసాము. మరి అలాగే నాదెండ్ల మనోహర్ గారిని కలవమంటే నాదెండ్ల మనోహర్ గారిని కలిసాము. ఇలా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్కరిని మేము కలుస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఈ కేసులో జరుగుతున్న ఈ ఏవైతే లోపాలు ఉన్నాయో మరి పవన్ కళ్యాణ్ అన్న గారికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం లేదో మరి ఏమో మాకైతే తెలీదు. అన్న దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. మాకైతే కేసులో అయితే ఇంతవరకు న్యాయం అయితే జరగలేదు. ఈ మధ్య 3 నెలల్లో అంటే 2025 మే 1 నుంచి జూలై లాస్ట్కి అంటే జూలై 31కి ఈ 3 నెలల్లో మేము దాదాపుగా 11 సార్లు మంగళగిరికి వెళ్ళడం జరిగింది. విజయవాడకి హైకోర్టుకి హియరింగ్కి వెళ్ళడం జరిగింది. 11 సార్లు మేము అన్నను కలవాలనే మేము ట్రై చేశాము. కానీ మాకైతే అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. ఇదే కర్నూలులో మరి ముద్దాయిలకు అండదండలుగా మళ్ళీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు ఆయన సపోర్ట్ ఉంది. అందుకే రాజకీయ పలుకుబడితోని ఎవరికీ తెలియకుండా స్కూల్లో సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారు. అది సాక్షాత్తు ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీలో ఫొటోస్తో సహా రిపోర్ట్స్తో సహా ఇస్తే కూడా ఇప్పటి వరకు కూడా ఆ స్కూల్ మీద ఏ యాక్షన్ లేదంటే ఇంకెంతమంది సుగాలి ప్రీతి లాంటి పిల్లలు వాళ్ళ చేతిలో బలి కావాలనో ఈ రాజకీయ పార్టీ వాళ్ళే అండదండలు ఇస్తున్న ఈ రాజకీయ పార్టీ నేతలే చెప్పాలి. జత్వాని కేసులో జరిగిన పురోగతి ఎందుకు నాకు సుగాలి ప్రీతి కేసులో లేదు? మేము అంటరాని వాళ్ళమన్నా, మేము గిరిజనమన్నా, డబ్బు లేదన్నా, ధనబలం లేదన్నా, రాజకీయ పలుకుబడి లేదన్నా, ఏ ఆడపిల్లకైనా మానప్రాణం అనేది ఒకటే. అందుకే నేను నా కంఠంలో ప్రాణం ఉండవకు మీకు పట్టకపోవచ్చు. ఏ రాజకీయ నాయకుడికి కూడా సుగాలి ప్రీతి కేసు ఏమంటే గెలిచిన తర్వాత పట్టకపోవచ్చు. కానీ మాకైతే మా కూతురు పోయిన బాధ మాకి మాత్రమే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులమైన మేము, మా కుటుంబీకులము, మేము ప్రాణత్యాగం చేసైనా మా కేసుకు న్యాయం చేసుకుంటామని ఈ న్యాయ పోరాటం చేయాలని మేము డిసైడ్ అయ్యాము. 2017 ఆగస్టు 19 ప్రీతి ఈ విధంగా అత్యాచారం చేసిన తర్వాత హత్యగా చిత్రీకరించి జరిగింది. మేడం, అంటే మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. దానికంటే ముందు ప్రీతి మీతో ఏం మాట్లాడారు, అంటే ఏం షేర్ చేసుకున్నారు? నా ప్రీతి లాస్ట్గా నాతో మాట్లాడింది ఆగస్టు 17 సుమారుగా 3 గంటలకు 3:30 మధ్యలో మాట్లాడిందండి. ఏమ్మా బాగున్నారా అని అడిగింది. అమ్మ బాగున్నానరా చెప్పురా అంటే ఏదో చాలా డల్గా మాట్లాడింది ఆ రోజు. ఏమ్మా ఇంత డల్గా మాట్లాడుతున్నావు అంటే అమ్మ నాకు ఈ ట్యాబ్లెట్ వేశారు అని చెప్పింది. మామూలుగా స్కూల్స్లో మామూలుగా ఆల్బెండజోల్ కానీ కడుపు నొప్పి ట్యాబ్లెట్స్ అలా వేస్తారా అనుకున్నాను. అమ్మ పదే నన్ను అడిగిన ప్రశ్న ఒకటే ఏమంటే అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగింది. అమ్మ నేను సండే వస్తాను రా, ఇంకా 2 డేసే కదా ఉండేది, నీకు చికెన్ చపాతీ ఇష్టం కదా తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ పాపం మాట్లాడుతుండగానే ఎవరో ఫోన్ బలవంతంగా కట్ చేశారు. అలా కట్ చేసిన తర్వాత మరుసటి రోజు మా అక్క అక్కడ స్కూల్కి పోయే దారిలోనే గోశాల ఉంది, అక్కడ గోశాలకు వెళ్తున్నానంటే అమ్మ నిన్న ప్రీతి ఫోన్ చేసింది, ఒకసారి స్నాక్స్ తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు 6:30 వరకు అంటే ఆగస్టు 18వ తేదీ 6:30 వరకు మాట్లాడింది. తర్వాత అవే చివరి మాటలు. ఆ రోజు కూడా మా అక్కకి ఏదో చెప్పబోతుంటే ఆ వార్డెన్ హరిత ఆపింది చెప్పకుండా.
అలా ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుంది, అక్కడ స్కూల్లో ఏదో జరుగుతుంది హాస్టల్లోని చెప్పబోయేలోపు మా అక్కను కూడా పదే పదే అడగడం జరిగింది. అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారు, పెద్దమ్మ అమ్మ వాళ్ళు ఎప్పుడు సండే వస్తారా అని. ఒకే ఒక రోజు అడ్డం ఉంది. మాకు ఏం చెప్తుందో అని వాళ్ళు భయపడో మరి అక్కడ ఏవో జరుగుతుంటే ఈ పాప అడ్డపడిందో తెలియదు, కానీ ఆ రోజు రాత్రికే నా ప్రీతిని చంపేశారని. ఇందులో ప్రధానంగా మనం వీల్ చైర్ యాత్ర అంటే మనకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఇందులో మనం కీలకంగా అమరావతిలో జరిగిన ఈ రైతుల యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర కూడా గతంలో హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వారు వెళ్ళిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే మీరు కూడా తమ కూతురికి ఒక హ్యాండిక్యాప్డ్ అయ్యి ఈ విధమైనటువంటి వీల్ చైర్లోనే కంప్లీట్గా కర్నూలు నుండి అమరావతికి వెళ్ళాలనుకున్నారు. ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని చేస్తూ ఉంది? అంటే అక్కడ జరిగినటువంటి న్యాయాన్ని బయట ప్రపంచానికి తెలుస్తుందనా, లేకుంటే పోలీసులు సెక్యూరిటీ కల్పించడంలో ప్రాబ్లం అవుతుందనా? నిజంగా ఈ మంచి ప్రశ్ననే ఇది బ్రదర్. అయితే మా దౌర్భాగ్యం ఏమంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కూడా పాదయాత్ర చేయొచ్చు, వితిన్ గంటల్లోనే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది, వాళ్ళకి బందోబస్తు ఇస్తారు, ప్రజలను కొట్టి మరీ బందోబస్తు ఇస్తారు. మరి నేను అదే అడుగుతున్నాను. మరి డీజీపీ గారికి, మరి హోంశాఖ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికి కూడా మేము 2 నెలల ముందే మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మా కేసులో ఏ పురోగతి లేదు, మా కేసుకు న్యాయం చేయాలి, మీరు చేయడం లేదు కాబట్టి మేము ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము వీల్చైర్ యాత్ర మొదలు పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. మరి హాస్యాపదంగా వాళ్ళు ఇంతవరకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్లో రేపు జరుపుతామనంగా కక్షపూరితంగా, అంటే ఈ ప్రభుత్వం మరి స్కూల్ వాళ్ళకి అమ్ముడు పోయిందో మరి ప్రభుత్వము మరి స్కూల్ వాళ్ళని రక్షించడానికో మరి తెలియదు, కానీ మాకైతే కనుక పర్మిషన్ గ్రాంట్ చేయలేదు. మరి నేను అదే మరి కోర్టులో కూడా వివరించాము. మరి అదే అమరావతి రైతులకైతే మీరు ఇచ్చారు, గౌరవమైన హైకోర్టు ఇచ్చారు. మరి అదేవిధంగా చాలామంది పాదయాత్ర చేశారు. లోకేష్ బాబు గారు చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో బండి సంజయ్ గారు చేస్తున్నారు, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. మరి వాళ్ళందరూ వాళ్ళ స్వార్థాల కోసము పొలిటీషియన్ పార్టీల కోసం చేశారు. మరి నేను కేవలం నా కూతురు న్యాయం కోసం చేస్తుంటే ఎందుకు ఈ కక్ష సాధింపులు? ప్రీతి ఫాదర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అంటే ఆ రోజు ఏం జరిగింది అసలు ప్రజెంట్ అన్న చెప్పండి. అంటే ఎలాంటి న్యాయం కావాలని కోరుతూ ఉన్నారు? ఇప్పటికే దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది. నమస్తే అండి. ఇక్కడ నా కూతురు సుగాలి ప్రీతికి ఆ స్కూల్ యాజమాన్యం వారు అధిక ధనంబలం నుండి రాజకీయంగా వాళ్ళు పలుకుబడి ఉండి మరి ఒక గిరిజన పాప అయిన సుగాలి ప్రీతికి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు వాళ్ళు. ఈ కోణంలో మేము అనేక రకాలుగా మరి న్యాయస్థానానికి మేము ఎన్నో రకాలుగా మేము న్యాయం కోసము ప్రతి మెట్లు ఎక్కాము. మరి ప్రతి రాజకీయ నాయకులను మేము అడిగాము మా పాపకు న్యాయం చేయమని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక గిరిజన పాప కాబట్టి, తర్వాత ఒక పేదవాళ్ళు కాబట్టి మా పైన ఈ ప్రభుత్వానికి, ఈ రాజకీయ నాయకులకి మా పైన మరి న్యాయం చేయాలనే కోణం ఎక్కడే కానీ లేదని మేము తెలుపుతున్నాము. కేవలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాలాంటి బాధితులను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు తిరిగి గెలిచిన తర్వాత వాళ్ళు రాజకీయంలో వాళ్ళు గెలిచిన తర్వాత మేము వాళ్ళ హోదాలో ఉన్నప్పుడైతే మాలాంటి బాధితులకు వాళ్ళు కనికరించడం లేదు, మర్చిపోతున్నారేమో అని నేను తెలుపుతున్నాను. హైకోర్టు ఆదేశాలతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ కూతురుకు జరిగిన అన్యాయాన్ని వీల్ చైర్ యాత్ర ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేస్తాము. ఇప్పటికైనా జరిగిన ఘటనలో నిందితులుగా ఉన్నటువంటి వారు విదేశాల్లో కావచ్చు, ఇటు తమ స్కూళ్లను నడుపుతూ ఇంకా విలాసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.
సుగాలి ప్రీతి ఛార్జ్షీట్లో ఎస్సీ ఎస్టీ 306, 302 సెక్షన్స్ ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు ప్రీతి తరపు న్యాయవాది మోహన్ కృష్ణ. కర్నూలులో పవన్ కళ్యాణ్ ర్యాలీ అనంతరమే కేసును సీబీఐకి అప్పగించారని చెప్పుకొచ్చారు ఆయన. సుగాలి ప్రీతి ఘటన జరిగి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఇన్వెస్టిగేషన్ దశలోనే కేసు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు, రాజకీయం, కులం ఏ కేసునైనా తారుమారు చేయగలమని చెప్పేందుకు ఈ కేసే ఉదాహరణగా నిలవకూడదని చెప్తున్న లాయర్ మోహన్ కృష్ణతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. 2 తెలుగు రాష్ట్రాల్లో 2017 ఆగస్టు 19న జరిగిన ఘటన ఏదైతే ఉందో కర్నూలు నగర శివారులో ఒక కట్టమంచి రామలింగారెడ్డి యాజమాన్యం అత్యాచారం చేసి అమ్మాయిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ కేసు ఎలా ముందుకెళ్ళిందనే అంశాలు మనతో మాట్లాడడానికి లాయర్ మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు దాదాపుగా ఈ ఘటన జరిగి 8 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఇప్పటికీ ఈ కేసు పురోగతి రాలేదంటూ తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే ఏం జరిగింది అసలు? 2017 సంవత్సరంలో ఈ ఆగస్టు 19వ తేదీ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఒక గిరిజన బాలిక 10th క్లాస్ చదువుతున్న ఒక గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో ఊరేసుకున్నట్టుగా చనిపోయినట్టుగా విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని అప్పుడున్న తాలూకా పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ రిపోర్ట్స్లో అమ్మాయి పైన ఇది జరిగింది, అఘాయిత్యం జరిగింది అనే విషయం అయితే బయటకు వచ్చింది. ఏదైతే అటాప్సీ రిపోర్ట్లో అప్పుడు ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ఏదైతే ఉందో ఆ కేసు ఎట్లా రిజిస్టర్ అయింది, పోక్సో 376 రేపు, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్ కింద కూడా ఈ క్రైమ్ రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయానికి అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 302 తీసేయడం జరిగింది, మర్డర్ తీసేయడం జరిగింది, రేపు కూడా తీసేయడం జరిగింది. అయితే తల్లిదండ్రుల యొక్క మెయిన్ కన్సర్న్స్ ఏంటంటే, క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళవి ఈ అటాప్సీ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆ దళిత బాలిక పైన సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు 306 తీయాల్సి వచ్చింది, ప్రెషర్ ఓవర్ హర్ నెక్ అని ఉంది, ఆ 302 ఎందుకు తీయాల్సి వచ్చింది అనే విషయం పైన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇది మనకందరికి తెలుసు, కాలక్రమేణా అది కొంచెం దాన్ని కొన్ని కారణాల రీత్యా అది సిబిఐకి అప్పగిస్తూ అప్పుడు గవర్నమెంట్ జీవోస్ జారీ చేయడం జరిగింది. మరి కొన్ని కారణాలు చెప్తూ ఆ సిబిఐ కూడా మేము ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయము, మెన్ను మెటీరియల్ లేరని, లేకపోతే ఇది మేము చేయాల్సిన అవసరం లేదని సిబిఐ చెప్పడం, ఆ కేసు ఆ ఫైల్ రిటర్న్ రావడము, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కేసుని సిఐడికి అప్పగించడం అన్నది చక్కచక్క జరిగిపోతుంది. కాలక్రమేణా 8 ఏళ్ళు గడిచిపోయింది. 8 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఈ కేసు ఉంది. సార్, అంటే గతంలో మనం చూసాం కర్నూలులో ప్రజెంట్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఎందుకంటే మనం చూసాము గత 5 సంవత్సరాల వైసీపీ హయాంలో ఈ యొక్క ఫ్యామిలీ ప్రీతి ఫ్యామిలీ ఏదైతే ఉందో కనీసం సెక్రటరేట్ కూడా వెళ్ళలేదు. ఈ ప్రభుత్వ హయాంలో న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకముందు కర్నూలులో ఏదైతే ధర్నా నిర్వహించినారో ధర్నా నిర్వహించడంలో భాగంగానే అందుకు రిజల్ట్గానే ఈ కేసులు సిబిఐకి అప్పగించినారన్నది విషయం మనకందరికి తెలుసు, వాస్తవం కూడా అది తల్లిదండ్రులు కూడా నమ్ముతున్నారు. ఆ రిజల్ట్ మేరకే సిబిఐకి వెళ్ళిపోయినాయని. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఏంటంటే, ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ గారి కేసుని పట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు స్వయంగా వీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం న్యాయం చేస్తారో చేయండి, మీ చేతుల్లోనే అధికార యంత్రాంగం అంతా ఉంది కాబట్టి గతంలో జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అవి ఈసారి జరగకుండా చూసుకోమని చెప్పి నిందితులని పట్టుకొని చట్టం ముందర నిలబెట్టి కఠినంగా శిక్షించడానికి ఏ మేరకైనా వెళ్ళాలి. వీళ్ళ తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, అప్పుడున్న ఎస్హెచ్ఓని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తేనే, ఇంట్రాగేట్ చేస్తేనే అసలు ఎందుకు తప్పుదో పట్టించాల్సిన అవసరం ఉంది అనే విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఈ విషయం పెద్ద విషయం ఏం కాదు అని తల్లిదండ్రుల కోరిక, వాళ్ళ అభ్యర్థన కూడా అదే ఉంది. మరి అది వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తల్లిదండ్రులు ప్రభుత్వం కూర్చొని వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. సరే, ఇప్పటికే ప్రతి ఘటన జరిగి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికే తమ తల్లిదండ్రులు కర్నూలు నుండి అమరావతికి న్యాయ పోరాట దీక్షకు సిద్ధమయ్యారు. పోలీసులు
మేము వీరికి సెక్యూరిటీ కల్పించలేమంటూ కూడా ఈరోజు హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ ఘటనని ఎలా చూడాలి సార్? అయితే మన ఈ 8 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ మోస్తున్నప్పటికీ ఈ కేసులో సరైన న్యాయం జరగలేదని చెప్పి ఈ తల్లిదండ్రులు, ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవడం జరిగింది. పర్మిషన్ ఇవ్వండి, వీల్ చైర్ యాత్ర చేస్తాం. ఆ అమ్మాయి యొక్క తల్లి ఒక దివ్యాంగురాలు కాబట్టి సో ఏంటి పర్మిషన్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆ ఇన్యాక్షన్ పైన వీళ్ళు ఏం చేసినారు, ఈ డిసీజ్డ్ గర్ల్ యొక్క పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. పర్మిషన్ ఇవ్వడం లేదు, ఆ ఫైల్ని అలాగే పెండింగ్ పెట్టినారు. ఏదో ఒకటి తేల్చండి, పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో అవర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ limited only to the extent of whether the writ petition can be prevented by the police from carrying out or undertaking padayatra or wheelchair yatra in a form of expressing dissent against the government. So what we are saying before the High Court of Andhra Pradesh is expressing dissent against the government is an integral part of the democracy. And moreover, it is a fundamental right to freedom of speech and expression, which is guaranteed by the Constitution of India under Part 3. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం వినిపించడం, విమర్శించడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని చెప్పేసి వేరియస్ కెరీన్ ఆఫ్ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అమరావతి కేసులో కూడా వాళ్ళు పాదయాత్ర చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. సో ఇవన్నీ పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కిందికి వస్తాయి కాబట్టి వాట్ వీఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈస్ ఈవెన్ ద పాయింట్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ ద కోర్ట్ ఈస్ అసలు వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ డస్ పోలీస్ డిపార్ట్మెంట్ పొసెస్, వాళ్ళకి ఏం అథారిటీ ఉంది, ఏం జ్యూరిస్డిక్షన్ ఉంది పర్మిషన్ ఇవ్వడానికి, అసలు వాళ్ళ పర్మిషన్ అవసరమా? కేసుని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను బ్లేమ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని, ఏ గవర్నమెంట్ అయినా సరే, పోయిన గవర్నమెంట్ అయినా సరే, చిత్తశుద్ధి లేదనేది నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. ఇది మొత్తంగా కర్నూలు నగర శివారులో జరిగిన ఈ ప్రీతి అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసిన ఘటన ఏదైతే ఉందో అందులో ప్రధానంగా తమ తల్లిదండ్రులు 8 సంవత్సరాలు గడుస్తున్న న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టును కూడా ఆశ్రయించడంతో హైకోర్టుకు పోలీసులు కూడా అక్కడ సెక్యూరిటీని కల్పించలేమంటూ కోరిన పరిస్థితి. ఈరోజు జరిగే ఈ ఏదైతే వర్ధంతి కార్యక్రమం ఉందో అక్కడ దాదాపు 2 గంటల పాటు తమ నిరసనను తెలుపుకోవచ్చంటూ కూడా హైకోర్టు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికైనా కోర్టు ఆదేశానుసారంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ ఉండే ఎవిడెన్సెస్ తారుమారు చేయడం వల్ల నిజమైన బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదంటూ కూడా న్యాయవాది తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. ఏళ్లు గడుస్తున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ తమకు న్యాయం జరగట్లేదు అంటూ ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక బ్రేక్ తీసుకుని